ద లార్డ్. పరమగీతము 5వ అధ్యాయం 2వ వచనంలో నుండి ఒక చిన్న మాటను ధ్యానం చేసుకుందాం. ఈ పరమగీతం 5వ అధ్యాయం 2వ వచనంలో నుండి ఇది 4 గంటల పిలుపు, 4-fold కాలింగ్ అని మనం చెప్పుకున్నాం కదా. సహోదరి అని, ప్రియురాల, పావురమ, నిష్కళంకురాల అని. దేవుని పిలుపు చాలా అద్భుతమైనదని, దేవుని పిలుపు సంపూర్ణమైనదని, దేవుని పిలుపు పరిపూర్ణమైనదని, దేవుని పిలుపు చాలా బలం, అధికారం కలిగినది అని, దేవుని పిలుపు బాధ్యత గలది అని చాలా విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ ప్రశస్తమైన సమయంలో కూడా మరో చిన్న మాటను ధ్యానం చేసుకుందాం. దేవుని పిలుపును మనం స్వతంత్రించుకోవాలి. దేవుని పిలుపును మనం స్వతంత్రించుకోవాలి. ఈ వచనంలో మనం ఆలోచన చేసినప్పుడు ప్రియురాలు ఉన్న కండిషన్, ఇట్స్ వెరీ సెల్ఫిష్ అండ్ ఇట్స్ వెరీ లేజీ అండ్ షీ వాజ్ ఇన్ అ గ్రేట్ డిజొబీడియన్స్. అవిధేయత, అవిశ్వాసము, భక్తి యొక్క నెగటివ్ ఫోర్స్ అంతా ఈ రెండు వచనాలు, 2వ వచనం 3వ వచనంలో చాలా ఎక్కువగా కనపడుతుంది. ఆ నెగటివ్ ఫోర్స్, వ్యతిరేకమైన ఒక శక్తి లాంటిది కనపడుతుంది. ఇలాంటి స్వార్థము, ఇలాంటి బద్ధకము, ఇలాంటి చీకటితో నింపబడిన అవిధేయత కలిగిన ఒక వ్యక్తిని దేవుడు పరిపూర్ణంగా పిలవడం చాలా ఆశ్చర్యం. చచ్చిపోయిన వాణిని బాగున్నావా అని మనం ప్రశ్నించినప్పుడు ఎంత ఆశ్చర్యంగా, అదెంత ఫూలిష్గా, మన జ్ఞానానికి అందదు, మనం తట్టుకోలేం. అందుకే దాన్ని ఫూలిష్నెస్ అంటాం. చచ్చిపోయిన వాడిని ఎవరైనా బాగున్నావా అని పలకరిస్తారా? లేదు కదా. అలాంటి మరణ స్థితిలో, మరణ పాశ్యములలో, అలాంటి పాతాళపు ఉరులలో స్వార్థం చాలా భయంకరమైనదండి. అవిధేయత మరింత భయంకరమైనది. మనము అంత సీరియస్గా ఆలోచించం, కానీ స్వార్థమైన, దేవునికి వ్యతిరేకమైన ప్రతి చిన్నది కూడా అవి చాలా బలమైన శక్తిని కలిగి ఉంటాయి. అవి ఎంతో బలమైనవి అయితే మనల్ని దేవుని నుండి విడదీసి వేరుపరుస్తాయో ఆలోచించండి. సరే, ఆమె అంత బద్ధకంలో, అంత స్వార్థంలో, అంత చీకటిలో ఉన్నా కానీ ప్రియుడు ఓ పరిపూర్ణమైన పర్ఫెక్ట్ కాలింగ్ ఇస్తున్నాడు. మై సిస్టర్, నా రక్త బంధంలో పాలు పంచుకున్నదానా, నా ప్రాణంలో, నా ఆత్మలో, నా సర్వంలో పాలు పంచుకున్నావు అని ప్రియుడు చాలా ప్రత్యేకంగా, చాలా అద్భుతంగా పిలుస్తున్నాడు ఈ వచనంలో. స్వార్థంలో ఉన్న వ్యక్తి ఎలా మేల్కొని పిలిచిన పిలుపుకు తగినట్టుగా బ్రతకగలదో 7వ వచనం ఒక్కటే మనకు అర్థమవుతుంది. ఆమె మేల్కొనినది, ఆ మత్తు నుండి, బద్ధకం నుండి ఆమె మేల్కొని తిరిగి ప్రియుని కొరకు వెతుకుతుంది అని 7వ వచనంలోనే మనకి కనపడుతుంది. ఇక్కడ స్వార్థం లేదు, బద్ధకం లేదు, అవిధేయత లేదు, అవిశ్వాసం లేదు. చాలా ఉన్నతమైన స్థితిలో ఈమె కనపడుతుంది మనకు. అలాంటి ఉన్నతమైన స్థితిని పొందుకోవడానికి ఆమె అంత స్వార్థం నుండి, అంత చీకటి నుండి, అంత బద్ధకం నుండి ఇప్పుడు ఆమె చాలా పరిపూర్ణమైన స్థితిని పొందుకోవడానికి గల కారణం, ప్రియుడు పిలిచాడు. ప్రియుని పిలుపులో చాలా బలం ఉంది, ప్రియుని పిలుపులో చాలా అధికారం ఉంది, ప్రియుని పిలుపులో చాలా శక్తి ఉంది, ప్రియుని పిలుపు చాలా సంపూర్ణమైనది, పరిపూర్ణమైనదే. కానీ ఈ ప్రస్తుత సమయంలో మనం ధ్యానించుకునేది ఏంటంటే, ఈ ప్రియుడు తనను పిలిచిన పిలుపును స్వతంత్రించుకుంది. మీరు గమనించండి, మాటలు వినటం వేరు, దేవుని మాటలు వినడం వేరు, దేవుని వాక్యం ఆలకించటం వేరు, దేవుని వాక్యాన్ని విశ్వసించటం వేరు, దేవుని వాక్యానికి లోబడ్డం వేరు, దేవుని వాక్యాన్ని అనుసరించటం వేరు. వాటన్నింటికంటే ముఖ్యంగా దేవుని వాక్యాన్ని స్వతంత్రించుకొనడం వేరు. వినడం దేవుంది, ఎవరైనా వింటారు. ఆలకించడం దేవుంది, ఎవరైనా ఆలకిస్తారు. విశ్వసించడమా, అవసరమైన వాళ్ళు విశ్వసిస్తారు. అనుసరించటమా, ఒకవేళ మనకి అది అనుకూలంగా ఉంటే ఎంత కష్టమైనా కానీ దాన్ని మనం నెరవేర్చేస్తాం. కానీ దేవుని మాటను స్వతంత్రించుకొనడం ఇట్స్ నాట్ ఈజీ. దేవుని మాటను స్వతంత్రించుకొనడం, ఆ పిలుపు ఇది నాది, నాకు చెందినది, ఇట్ బిలాంగ్స్ టు మీ.
అని నాకు చెందినట్లుగా, నాకు మాత్రమే సొంతమవునట్లుగా స్వతంత్రించుకొనడం వేరు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రియురాలు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, మనము దేవుని పిలుపును స్వతంత్రించుకొనాలి. దేవుని మాటను మనం స్వతంత్రించుకొనాలి. We have to inherit God's calling. Not because He called us, or not because we are in His call, or not because of our faith or belief. No, we have to inherit the calling. We have to inherit the word. We have to take it as it belongs to us. Have you ever inherit the word of God for yourself? You may have heard, or you may have listened to the word of God. Even you may have believed God's word. You may have followed God's word. But have you ever inherited? Have you ever feel the belonging of the God's word? The belonging of God's word? For a best example, let's turn our attentions to the life of Isaac. ఆదికాండం 26వ అధ్యాయము 17, 18 నుండి 24 వచనం వరకు కనపడుతుంది. ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇస్సాకు తన జీవితంలో దేవుని వాగ్దానాలను ఎలా స్వతంత్రించుకున్నాడు, దేవుని పిలుపును, దేవుని మాటని ఎలా స్వతంత్రించుకున్నాడు. God's blessings are not generational. నా సేవకుడైన అబ్రహామును బట్టి, నా సేవకుడైన దావీదును బట్టి నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అన్నారు. కానీ దావీదుకు చేసిన వాగ్దానం, దావీదుకు చేసిన ప్రమాణము దావీదు సంతతి మీదికి రావాలి అని అంటే, దావీదు సంతతి తమ వ్యక్తిగతంగా దేవునికి లోబడాలి. ఎగ్జాంపుల్, అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానములన్నీ ఇస్సాకు స్వతంత్రించుకొనాలనంటే, ఇస్సాకు తన వంతు తాను విశ్వసించి, తన వంతు తాను ప్రయాసపడి, తన వంతు తాను కష్టపడి ఆ వాగ్దానాల్ని స్వతంత్రించుకోవాలి. నాట్ బికాస్ హీ ఈస్ హ్యావింగ్ అబ్రహామ్స్ బ్లడ్. అబ్రహాము రక్తము ఇస్సాకులో ఉన్నంత మాత్రాన వాగ్దానం ఇస్సాకుకు వర్తించదు. The blessings belongs to Abraham alone. ఆదికాండం 22వ అధ్యాయంలో ఇద్దరు విశ్వాసం కనపరిచారు. అబ్రహాం విశ్వాసం కనపరిచాడు, ఇస్సాకు తనదైన విశ్వాసం కనపరిచారు. అందుకని చెప్పేసి 18వ వచనంలో, మరియు మీరు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ మీ సంతానం వాళ్ళని ఆశీర్వదింపబడునని నా చెయ్యెత్తి నా తోడని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పలేదు దేవుడు. ఇద్దరు విశ్వాసం కనపరిచారు. కానీ అక్కడ దేవుడు మాట్లాడుతుంది అబ్రహామును ఉద్దేశించి మాత్రమే. ఇప్పుడు 26వ అధ్యాయం ఆదికాండంలోకి వచ్చినప్పుడు, ఇస్సాకు, అబ్రహాము దేవుని దగ్గర నుండి పొందిన వాగ్దానాలను ఇస్సాకు తన వ్యక్తిగతంగా స్వతంత్రించుకోవడానికి ఇస్సాకు ఎంత కష్టపడ్డాడో మనం లేఖనాలు చదువుతాం. 26వ అధ్యాయము 17, 18 వచనాలలో శత్రువులు పూడ్చివేసిన తన తండ్రి బావులను ఇస్సాకు తవ్వించాడు అనే లేఖనాలు మనం చూస్తాం. అబ్రహాము వాగ్దానాలు పొందుకోవడానికి 25 సంవత్సరాలు గర్భం తెరవబడడానికి చాలా వెయిట్ చేసి, చాలా పరీక్షల గుండా నడిచి, విశ్వాస విషయంలో చాలా కష్టపడ్డాడు అబ్రహాము అని మనం ఆలోచన చెప్పుకుంటాము. యాకోబు కూడా వాగ్దానాలు పొందుకోవడానికి విశ్వాస విషయంలో కానీ చాలా విధంగా యాకోబు కూడా చాలా కష్టపడ్డాడని చెప్పుకుంటాం. కానీ ఇస్సాకు దగ్గరికి వచ్చేసరికి ఇస్సాకు అంత కష్టపడినట్లుగా చెప్పుకోం మనం. ఏదో అబ్రహాము ఆస్తంతా ఒక వారసత్వంగా ఇస్సాకు పొందినట్లుగా, అబ్రహాము పొందిన వాగ్దానాలన్నీ ఇస్సాకు మీదకి అలా వచ్చేసినాయి అని అనుకుంటాం మనం. కానీ కాదండి. ఇస్సాకు కూడా తన జీవితంలో తండ్రి వాగ్దానాలు తను కూడా పొందుకోవాలని చెప్పేసి ఎంత కష్టపడ్డాడో, తన పర్సనల్ విశ్వాసం కనపరిచాడు. ఇస్సాకు కూడా స్వతంత్రించుకున్నాడు. ఇస్సాకు ఏదో వారసత్వంగా పొందుకోలేదు, కానీ స్వతంత్రించుకున్నాడు. చాలా కష్టపడి స్వతంత్రించుకున్నాడు. ఇక్కడ జరిగిన విశేషం ఏంటంటే, గెరారు లోయలో ఇస్సాకు బావులు తవ్వించాడు. తన తండ్రి అయిన అబ్రహాం దినములలో కరువు వచ్చింది. ఆ కరువు లాంటిదే సేమ్ ఇస్సాకు రోజుల్లో కూడా వచ్చింది.
ఇస్సాకు అనుకున్నాడు, నాకున్న ఈ పరివారం, ఎందుకంటే అబ్రాహాముకున్న సంపద ఆ రోజుల్లో డబ్బులు, బంగారం, వెండి నాణేలు తక్కువ, పశువులే ఎక్కువ. ఎన్ని పశువులు ఉంటే అంత డబ్బు, అంత ధనికులు అన్న అర్థం ఆ రోజుల్లో. అబ్రాహాం తన దగ్గర ఉన్న పనివారందరినీ, అప్పటికే లేఖనంలో 14 అధ్యాయంలో చూస్తే 318 మంది పనివారు ఉన్నారు. వాళ్ళ పిల్లల 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 పిల్లలు ఇస్సాకు 26వ అధ్యాయంలో ఇస్సాకు కనబడుతున్నప్పుడు ఆ అబ్రహాము పనివార సంతానం ఎంత ఎక్కువ అయిపోయి ఉంటుందో. అబ్రహాము మృతి పొందే ముందు తనకున్న యావదాస్తిని ఇస్సాకుకు అప్పగించేశాడు. ఇప్పుడు ఇస్సాకు తన దగ్గర ఉండిన మందలు, మేకలు అవి మాత్రమే గాక తన తండ్రి వలన పొందిన మందలు, మేకలు, పరివారం అంతటిని చూస్తే ఒక ఊరు అయిపోతుంది, ఒక పట్టణం అనొచ్చు, అంతమంది ఉంటారు. ఈ కరువు కాలంలో ఇంతమందిని నేను ఎలా పోషించగలను, మేపగలను అనుకుని నా తండ్రి లాగానే, నా తండ్రి కరువు వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోయి ఐగుప్తులోనికి వెళ్ళిపోయి కరువు అయిపోగానే మరలా ఐగుప్తు నుండి ఈ కనానికి వచ్చాడు కదా, నేను కూడా అలాగనే వెళ్ళి వస్తాను అనుకున్నాడు ఇస్సాకు. అనుకొని మరి బయలుదేరినాడో, మార్గ మధ్యలో ఉన్నాడో, లేక ముందుగానే దేవుని దగ్గర మోకరెళ్ళి దేవా నేను వెళ్ళాలా వద్దా అని ప్రార్థించాడో తెలీదు. కానీ దేవుడు ఇస్సాకుతో మాట్లాడారు, ఇదిగో నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీకు చూపించే దేశమందు ఇక్కడే నువ్వు నివసించాలి, ఇక్కడనే ఈ దేశమందు నువ్వు పరవాసివై ఉండాలి, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంతటి కష్ట సమయంలో కూడా ఇస్సాకు దేవుని మాటకి ఎంతో విలువిచ్చి భయపడ్డాడు. ఎందుకంటే తండ్రి దగ్గర నుండి నేర్చుకున్నాడు కదా దేవుని మాటకు లోబడ్డం. మా నాన్న సొంత కొడుకుని చంపి దహన బలిగా అర్పించడానికైనా సిద్ధపడ్డాడు, నేను ఇక్కడ ఉంటే ఏం పోతులే అనుకొని చాలా ధైర్యంగా విశ్వాసాన్ని కనపరిచి, చాలా సాహసయుక్తమైన విశ్వాసం కనపరిచి కరువు కాలంలో ఐగుప్తులోనికి వెళ్ళకుండా, ఐగుప్తులోనికి వెళితే చాలా సమృద్ధి ఉంటుంది, తాను తన కుటుంబము, తన పరివారు, తన సంపద, పశువులు అన్నీ కూడా హాయిగా ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పాడు నువ్వు ఐగుప్తుకు వెళ్ళకూడదు అని. అందుకని చెప్పేసి దేవుని మాట చొప్పున, దేవుని మాట ప్రకారంగా ఇస్సాకు ఐగుప్తునకు వెళ్ళకుండా అక్కడే కాపురం ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి 12వ వచనంలో వ్రాయబడి ఉంది, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి 100 ఫలం పొందాడు. ఏది ఎండిపోయి బీటల బారి ఉన్న నేల మీద విత్తనాలు వేసి 100 ఫలం పొందాడు. ఎండిపోయిన భూమి నుండి దేవుడు మొక్కలు మొలిచి 100 ఫలించినట్లుగా ఇస్సాకుకు సహాయపడ్డాడో, లేక ఇస్సాకు విత్తనము వేసిన ప్రాంతము వరకే వర్షం కురిపించాడో, లేదా అక్కడి వరకే నీటి తేమ పుట్టినట్లు చేశాడో తెలియదో. కానీ ఇంతకీ ఆ కరువు కాలంలో ఎండిన ఎడారి ప్రాంతంలో ఎలా విత్తనం వేశాడో తెలీదు, విత్తనం వేశాడు, 100 ఫలం పొందాడు. మంచి వర్షాకాలంలోనైనా 100 ఫలం వస్తుందో లేదో తెలియదు, కానీ ఇస్సాకు దేవుని ఆజ్ఞ, దేవుని మాటను బట్టి, దేవుని మాటకు లోబడి విత్తనం వేసి 100 ఫలం పొందాడు. ఇది 12వ వచనంలో ఒక భాగం మనకి చూపిస్తుంది. ఇప్పుడు 17, 18 వచనంలోకి మనం వచ్చినప్పుడు ఇది చాలా సీరియస్ కండిషన్. ఎందుకు అనంటే ఇది దేశ స్వాస్థ్యమును స్వతంత్రించుకునే విధానంలో ఒక యుద్ధం. అపవాది మనతో చేసే పోరాటం, మనం అపవాదితో చేసే పోరాటము కంటికి అంత పెద్దదిగా కనపడదు. మనం ఏదైనా ఒక అపవిత్రతను చూసినప్పుడు వెంటనే కళ్ళు మూసుకోవడం, లేదా మన కళ్ళు అలాగనే చూస్తూ ఉండడం, జస్ట్ కళ్ళు మూసుకోవడం ఎంత భాగ్యం. కానీ ఆ చిన్న వితిన్ సెకండ్స్లో బ్లింక్ ఆఫ్ ఐ, అలా మనం కళ్ళు మూసుకొని, అది కూడా ఒక పోరాటమేనండి. ఎందుకంటే ఒక్క నిమిషంలో యేసు ప్రభు వారిని ఎత్తైన పర్వతం మీదకి, శిఖరం మీదకి తీసుకెళ్ళి ఒక్క నిమిషం క్షణంలోనే సర్వలోక మహిమను చూపించేసింది అపవాది. ఇదిగో ఈ సర్వలోక మహిమ నాదే, సమస్త రాజ్యముల మహిమ నాదే, కాబట్టి నువ్వు నాకు ఒక్కసారి మొక్కితే చాలు, నేను నీకు ఈ మహిమంతా నీకే ఇచ్చేస్తాననింది. వితిన్ సెకండ్స్లో చూపించేసిందండి సర్వ మహిమ. ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ Satan can do that to deviate us from the way of God. దేవుని మార్గంలో నుండి మనల్ని తొలగించడానికి అపవాది ఎంతైనా ప్రయత్నిస్తుంది.
ఎందుకంటే అది పోగొట్టుకొనిన స్వాస్థ్యం, అది పోగొట్టుకొనిన పరలోక రాజ్యము మనం సంపాదించుకోవడం దానికి ఇష్టం ఉండదు కదా, జలస్ కదా. అందుకే ఎంతైనా కష్టపడుతుంది. మనం దేవుని రాజ్యం స్వతంత్రించుకోకుండా, మనం దేవుని దీవెన స్వతంత్రించుకోకుండా, దేవుడు మనకు ఏర్పాటు చేసినది, మనం స్వతంత్రించుకోవాలని మనకు నిర్ణయించినది, మనం పొందుకోవాలని మనకు నిర్ణయించిన దానిని మనం దక్కించుకోకూడదని చెప్పి, మనం సంపాదించుకోకూడదని చెప్పి అపవాది ఎంతైనా ప్రయత్నం చేస్తుంది. అలాంటి ప్రయత్నమే ఇక్కడ కనపడుతుంది మనకి. ఈ లేఖనంలో మనం గమనించినప్పుడు 2-3 వచనాల్లో, 26 అధ్యాయం ఆదికాండం 2-3 వచనాల్లో నువ్వు ఇక్కడే ఉండుమని చెప్పాడు దేవుడు. అందుకని అక్కడే విత్తనం వేసి 100 ఫలం పొందాడు ఇస్సాకు. పంటలు వేసుకున్నప్పుడు బావులు తవ్వాడేమో, ఇప్పుడు తన తండ్రి కాలంలో తన తండ్రి తవ్వించిన బావులు శత్రువులు పూడ్చేశారు. ఆ బావులను ఇస్సాకు మరల తవ్వించాలి అని డిసైడ్ అయ్యాడు. అబ్రహాము తవ్వించిన బావులను శత్రువులు ఎందుకు పూడ్చేశారు? మా దేశానికి వచ్చి, మా భూమి మీదకి వచ్చి నీ మార్కు వేసుకుంటావేంటి? ఈ బావేమన్నా నీదా, ఈ భూమి ఏమన్నా నీదా అనుకుంటున్నావా, ఈ దేశం నీదనుకుంటున్నావా అని చెప్పి అబ్రహామును తూలనాడి, అబ్రహామును వ్యంగ్యంగా అపహసించి, ఇంక నువ్వు ఎలాగ చనిపోయావు కదా, ఇంక నువ్వు ఇక్కడికి రావులే, నీ సంతానం కూడా ఇక్కడికి రాకూడదని చెప్పేసి అడ్డముగా వ్యతిరేకించి, అభ్యంతరపరచి అబ్రహాము తవ్వుకున్న నీళ్ల బావులను పూడ్చేశారు. ఆ శత్రువులు పూడ్చేసిన బావులను, చాలా గట్స్ కావాలి కదా శత్రువు పూడ్చేసిన బావి తవ్వాలంటే. ఆ శత్రువు ఏమైనా సామాన్యులా అంటే కాదు. ఈ దేశమును నాకు ఇచ్చాడు దేవుడు. అబ్రహాం అలానే చేశాడు. ఇదిగో నువ్వు సంచరించు దేశం అంతా నీకు ఇస్తానని చెప్తే అబ్రహాం చుట్టూ నడిచి సంచారం చేసి ఎంతవరకు తను నడవగలడో అంతవరకు నడిచి ఆ దేశం అంతటిని తనకి తన సంతానానికి స్వాస్థ్యంగా రెడీ చేసి గుర్తుగా బావులు తవ్వుకున్నాడు. పలానా ప్లేస్లో ఈ భూమిని దేవుడు నాకు ఇస్తానని చెప్పాడు. ఎంత విశ్వాసమో చూడండి. కానీ ఇంతకీ ఇస్సాకు వాటిని చూసినప్పుడు శత్రువులు పూడ్చేశారని అర్థమైంది. ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, శత్రువులు పూడ్చిన ఆ బావులని, వ్యతిరేకించి పూడ్చిన ఆ బావులని నేను తిరిగి మళ్ళీ తవ్వాలి. సరే, చాలా విశ్వాసం కనపరిచి ఆ బావులు తవ్వాడు. 19వ వచనం, ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. ఏది పూడ్చేసిన బావిని తవ్వితే మళ్ళీ జలలు పడ్డాయి. చాలా ఆశ్చర్యం కదా. ఎప్పుడైతే ఆ నీళ్లు పడ్డాయో, ఎప్పుడు విన్నారు మరి ఆ శత్రువులు? పరుగునే వచ్చేసారు. ఈ నీరు మాదే అని ఆ నీళ్ల దగ్గర ఎంత జగడమాడారో, ఎంత గొడవలు జరిగినాయో, పెద్ద యుద్ధాలు జరిగి ఉంటాయి అక్కడ ఆ నీళ్ల కోసం. ఈ నీళ్లు మాదే, ఈ నీరు మాదే. ఈ నీరు మాదే అనే చిన్న మాట చిన్నదే, ఆ మాట చిన్నదే, కానీ ఆ మాట ఎంత వ్యతిరేకతను సూచిస్తుందో. ఏంటి, మీ నాన్న ఇది మాదే, ఈ భూమి నాదే అని చెప్పుకొని వచ్చి ఈ దేశమంతా సంచరించాడు. ఈ భూమి అంతా నాదే, దేవుడు నాకు ఇచ్చాడని చెప్పేసి ఈ భూమి మీద గుర్తుగా బావులు తవ్వుకున్నాడు. అయినా ఈ భూమి మీ నాన్న సొత్తా? మీ నాన్నకి ఎవరు కొనిచ్చారు? వాళ్ళ తండ్రుల ఆస్తులా? వాళ్ళ తండ్రులు ఏమైనా సంపాదించి పెట్టారా? అయినా ఈ భూమిని స్వతంత్రించుకోవడం ఏంటి అని చెప్పేసి వీళ్ళు పూడ్చేశారు. మేం పూడ్చేస్తున్న బావులను మళ్ళీ నీకేమంతా హక్కు ఉందని చెప్పేసి మరలా ఈ బావిని తవ్వుతున్నావు అని చెప్పేసి ఇస్సాకు దగ్గరకు వచ్చి గొడవాడారంట, జగడమాడారు, కలహించారు. అందుకని ఆ జలలు కలిగిన బావిని విడిచిపెట్టాడు ఇస్సాకు. భూమిని విడిచిపెట్టలేదండి, జస్ట్ ఆ నీళ్లు విడిచిపెట్టాడు వాళ్ళకి. సరే మీరు తీసేసుకోండి అని. ఆ బావి పేరు ఏసెకు అని పేరు పెట్టాడు. అంతటితో ఆగిపోలేదు ఇస్సాకు, మరలా ఇంకో బావి తవ్వాడు. ఆ బావిలో కూడా జలలు కలిగిన ఊటలు పడ్డాయి. ఎందుకంటే దేవుడు ఆ భూమిని వారికి ఇచ్చాడు కదా. ఎంత ఎండిన ప్రాంతం అయితేనేమి. గెరారు అంటే మూల భాషలో అర్థము డ్రై ల్యాండ్, నీటి వాసన కూడా కనపడని ప్రాంతం అంట.
ఆ ప్రాంతంలో దేవుడు వారికి ఆ భూమిని ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చేశాడు. నా తోడని చెప్పాడు. కాబట్టి ఆ భూమి మీద సర్వ అధికారం, సర్వ హక్కులు వాళ్ళవే. సర్వ హక్కులు వాళ్ళవే, విశ్వాసంతో స్వతంత్రించుకొనడం చేతనైతే. ఇస్సాకు అదే పని చేస్తున్నాడు. ఒక బావి తవ్వాడు, నీళ్లు పడ్డాయి, వాళ్ళు వచ్చేసి మాదే అన్నారు. సరే నీళ్లు తీసేసుకోండి అని మరలా రెండో బావి తవ్వాడు. అక్కడ కూడా జలలు కలిగిన ఊటలు పడ్డాయి. మరలా ఆ బావి దగ్గర కూడా శత్రువులు వచ్చారు. ఇది నీరు కూడా మాదే, నీకేం హక్కు ఉంది, ఈ నీ పేరేమన్నా రాసిచ్చారా ఇక్కడ ఎవరైనా, నువ్వేమన్నా కొనుక్కున్నావో, ఏం పెట్టి కొనుక్కున్నావు అని వాదనలాడి మళ్ళీ ఆ బావిని కూడా తీసేసుకున్నారు. దానికి సిత్నా అని పేరు పెట్టాడు ఇస్సాకు. జగడము, ఒక దాని పేరేమో కలహము, ఇంకో దాని పేరేమో జగడము. మరలా ఈ రెండు బావులతో అంతటితో విడిచిపెట్టలేదు ఇస్సాకు. సాధారణంగా మనం ఒక పని చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ పని చేయగానే, మనం చేయి పెట్టగానే 100 ఫలం రావాలి అలా కోరుకుంటాం మనం దేవుని దగ్గరికి వచ్చి. దేవా ఇదిగో నేను చేయి పెడుతున్నాను, 100 1000 ఫలం నాకు రావాలి అనుకుంటాం. ఒకసారి ప్రయత్నించినప్పుడు కొంచెమైనా మనకి ఫలం రాలేదా, ఇంకంతే. ఏమో అతి కష్టం మీద రెండోసారి ప్రయత్నిస్తాం, ఇంకంతే. ఇంకా దేవుని మీద సనగడం గొనగడం ప్రారంభిస్తాం. ధైర్యంగా అపవాది లాగేసుకున్న దాన్ని అపవాది చేతిలో నుండి మనం స్వతంత్రించుకోవడానికి, అపవాది చేతిలో నుండి మనం లాక్కోవడానికి, అపవాది చేతిలో నుండి దక్కించుకోవడానికి మనం కష్టపడము. ఇస్సాకు అపవాది చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి దేవుడు తన తండ్రికి ఇచ్చిన భూమిని దక్కించుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడో చూడండి. ఇస్సాకు దేవుని భాగం, దేవుడిచ్చిన స్వాస్థ్యం దక్కించుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడు. 2 సార్లు బావులు తవ్వాడు, తనకి దక్కలేదు. అంటే తనకి చెందనివ్వలేదు. యుద్ధ పోరాటాలు చేశారు శత్రువులు. అందుకని చెప్పేసి విరక్తి పడిపోయి విసుగుపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా చేతులు ఎత్తేసేయలేదు ఇస్సాకు. నిజంగా ఈ భూమి నాదే అయితే వీళ్ళెవరు నా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి, దేవా నువ్వే వాళ్ళతో యుద్ధమాడు అని చెప్పి దేవుని చేతులకు వదిలిపెట్టేసేయలేదు ఇస్సాకు. కానీ ఇస్సాకే పోరాడాడు. మరి కొంచెం ముందుకెళ్ళి మరలా 3వ బావి తవ్వాడు. అపవాది చేతిలో నుండి మనకు చెందిన దానిని దక్కించుకునేంత వరకు మనం త్రవ్వుతూనే ఉండాలి. మనం విసిగిపోకూడదు. విసిగిపోవాల్సింది అపవాది, విరక్తి పొందాల్సింది అపవాది, నువ్వు నేను కాదు. మనం దక్కించుకునేది దక్కించుకోవాలి అంతే. మనం కొనవలసిన దానిని స్వతంత్రించుకోవాలి. శత్రు పూడ్చిన బావిని స్వతంత్రించుకోవడం అంటే మాటలు కాదు. నీ ఆరోగ్యం అపవాది చేతిలో పడిపోయి ఉండొచ్చు. నీ సమస్య, నీ కుటుంబంలో నీ పిల్లల్లో, నీ కుటుంబంలో ఎవరో అపవాది బంధకాల్లో ఉండి ఉండొచ్చు. ఆ అపవాది బంధకాలలో నుండి నీ వారిని నీవు దక్కించుకోగలవా? అపవాది ఉరిలో నుండి నీ వారిని దక్కించుకునేంత ధైర్య సాహసాలు నీకున్నాయా? ఇస్సాకు మనకు అదే నేర్పిస్తున్నాడు. We have to strive hard and we have to inherit which belongs to us. మనకు సొంతమైనది, మనకు చెందిన దానిని మనం స్వతంత్రించుకోవడానికి భయం ఏంటి? భూమి మీదను పరలోకమందును సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉంది. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇంకేంటి భయము? ఇస్సాకు ఎంత కష్టపడ్డాడో. సరే 3వ బావిని తవ్వాడు. అప్పుడు ఎవ్వరు రాలేదు, విసిగిపోయారు వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళకి అంతే, ఆ 2 బావులే సరిపోయినాయి వాళ్ళకి. కానీ ఇస్సాకు తవ్వుతుంది నీళ్ళ కోసం కాదు, ఈ భూమిని తను స్వతంత్రించుకోవడానికి. వాళ్ళకేమో ఆ నీళ్లు కంటపడేసరికి వాళ్ళకి ఇంకా అదే ఎక్కువైపోయింది. కానీ ఇస్సాకుకి నీళ్ళు ఎక్కువైపోలేదు. ఆ భూమిని తను మార్క్ చేసుకోవాలి. Have you marked yourself? Have you marked it? అపవాది చేతిలో ఉన్నది, అపవాది చేతిలో చిక్కిపోయినది, అది నీ ఆరోగ్యమో, నీ భవిష్యత్తు, నీ దీవెనో, నీ ఆశీర్వాదమో, నీ క్షేమస్థితో, నీ నెమ్మదో,
నీ విధేయతో, నీ విశ్వాసమో. నీ విధేయతను కూడా అపవాది చేజిక్కించుకుంటుంది తెలుసా? నీ విశ్వాసాన్ని కూడా అపవాది చేజిక్కించుకుంటుంది. దాన్ని నువ్వు తిరిగి నీ చేతుల్లోనికి దక్కించుకోగలవా? దక్కించుకోవాలి. ఇస్సాకు పోరాడాడండి. మూడో బావి తవ్వాడు. అప్పుడు ఎవ్వరు రాలేదు. వాళ్ళు విసిగిపోయారు కదా, ఇంకా రాలేదు. అందుకు దాని పేరు రహబోతు అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే నా శత్రువులకు నాకు దేవుడు ఎడం కలుగజేసి ఉన్నాడు. ఎప్పుడైతే మూడవ బావిని విసుక్కోకుండా తవ్వాడో ఆ బావిలో కూడా జలలు కలిగిన ఊటలే పడ్డాయి. ఆ మూడవ బావిని తవ్విన తరువాత 23-24 వచనంలో దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై ఇస్సాకుతో మాట్లాడుతున్నారు. నీ తండ్రి అయిన అబ్రహాము, నా దాసుడైన అబ్రహాము. నీ తండ్రి అనుకుంటున్నావే, నీ తండ్రి కాదు, నా దాసుడైన అబ్రహాముని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంత గొప్ప భాగ్యమో చూడండి, ఎంత గొప్ప విషయమో చూడండి. ఓ ఎంతమంది శత్రువులు వచ్చి ఇది మాదే 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 మాది అని చెప్తే ఏమి, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, నన్ను ఇక్కడ ఉండమన్నాడు, నన్ను ఇక్కడే ఉండమన్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళొద్దన్నాడు. కరువు అని ఆయనకి తెలియదా? నీళ్లు లేవని ఆయనకి తెలియదా? ఈ భూమి నాది కాదని ఆయనకి తెలియదా? నేను పరవాసిని పరదేశినని ఆయనకి తెలియదా? పరదేశినైనా పరవాసినైనా నాది ఈ భూమి, నన్ను ఇక్కడ ఉండమన్నాడు కాబట్టి ఇది నాదే. ఆ ధైర్యంతో ఇస్సాకు బావులు తవ్వుతూ ఉన్నాడు. ఎప్పుడైతే రహబోతును తవ్వుకున్నాడో దేవుడు మాట్లాడాడు, నా సేవకుడు నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి దీవిస్తా. అప్పుడు వెంటనే 26వ అధ్యాయము 6-7 వచనం నుండి 11వ వచనం వరకు ఇస్సాకు భార్య విషయంలో కొంచెం గలిబిలి జరిగింది. శత్రువులు గలిబిలి చేశారు. ఆ శత్రువులు ఇప్పుడు 25వ వచనంలో ఇస్సాకు దగ్గరికి వచ్చి, నీకు మాకు మధ్య శత్రుత్వం వద్దు, ఎందుకంటే యెహోవా నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తున్నాడని మాకు కనపడుతుంది. సో నీతో మేము శత్రుత్వం పెట్టుకోవడం మాకు మంచిది కాదు, మన మధ్య శత్రుత్వాన్ని చంపేసుకుందామని చెప్పి సమాధాన బంధం ఏర్పరచుకున్నారు. అప్పుడు మరలా తవ్వాడు ఇస్సాకు ఆ భూమిలో బావి తవ్వగా మంచి నీళ్లు పడ్డాయి. అప్పుడు ఆ భూమికి షెవా అంటే ప్రమాణము, నిబంధన, ఓత్ అని అర్థము. చక్కగా పేరు పెట్టుకున్నాడు ఇస్సాకు. శత్రువులు వ్యతిరేకించారు, అంత మాత్రాన ఇస్సాకు విడిచిపెట్టాడా? నో. స్వతంత్రించుకునేంత వరకు నీరసిల్లిపోలేదు, కృంగిపోలేదు, సడలిపోలేదు. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డ, దేవుని మాట ఒక ఊట లాంటిది. 36వ కీర్తన 9వ వచనంలో వాక్యం చెప్తుంది, నీ యొద్ద జీవపు ఊట కలదు. దేవుని మాటే ఒక ఊట. ఆ మాట నుండి నువ్వు ఎంత తవ్వుకోగలవో అంత తవ్వుకోవచ్చు. నువ్వు ఇక్కడే ఉండమన్నాడు. శత్రువులు వచ్చి ఎదిరిస్తారు, అయినా పర్వాలేదు. ఎండిన భూమిలో నువ్వు నీళ్లు బావి తవ్వితే నీకు నీళ్లు వస్తాయి, ఇవేం చెప్పలేదు దేవుడు ఇస్సాకుకి. నువ్వు ఇక్కడే ఉండమన్నాడు అంతే. ఆ మాటలో నుండి ఎంత ధైర్యాన్ని, స్వతంత్రాన్ని తవ్వుకున్నాడో ఇస్సాకు. ఆలోచించండి. నిజంగా దేవుని మాటని ఒక ఊటలా భావిస్తూ ఆ మాటలో నుండి నీ అనుదిన జీవితంలో నీకు ఏం కావాలో దానిని దేవుని మాటలో నుండి తవ్వుకుంటున్నావా? ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని మాట, దేవుని వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి. వినే ప్రతి మాట మంది కాదు, ఆలకించే ప్రతి మాట మంది కాదు, విశ్వసించి లోబడే ప్రతి మాట, నెరవేర్చే ప్రతి మాట మంది కాదు, కానీ స్వతంత్రించుకునే ప్రతి మాట మనదే అవుతుంది. ఎన్నో మాటలు వినుండొచ్చు, కానీ అవి నీవి కావు. ఎన్నో మాటలు నువ్వు విశ్వసించి ఉండొచ్చు, అవి నీవి కావు. నువ్వు ఏ మాటనైతే నీకు చెందినదిగా స్వతంత్రించుకుంటావో ఆ మాట మాత్రమే నీదవుతుంది. ప్రియురాలు దేవుని ప్రియుని పిలుపును స్వతంత్రించుకుంది కాబట్టి ఆ తరువాత ఆమె తన ప్రియునిదైపోయింది. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. హిస్ డిజైర్ ఈజ్ టువర్డ్స్ మీ. దేవుని మాటలు వినటంతో సరిపెట్టుకోవద్దు, దేవుని మాటను స్వతంత్రించుకోవాలి మనం.
దేవుని పిలుపును కూడా స్వతంత్రించుకోవాలి మనం. ఆయన వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి మనం. మనం స్వతంత్రించుకోవడానికే పిలువబడ్డాం. ఏదైనా నీ చేతిలో నుండి, నీ జీవితంలో నుండి, నీ భవిష్యత్తులో నుండి, నీ గత జీవితం, ప్రస్తుత జీవితం, భవిష్యత్తులో నుండి అపవాది ఏది లాగేసుకున్నా, దేన్ని లాక్కున్నా కానీ అపవాది చేతిలో నుండి దేవుని మాట సహాయముతో, దేవుని మాటలో నుండి నీకు ఎంత బలం కావాలో తవ్వుకొని అపవాది చేతిలో ఉన్న దానిని నువ్వు దక్కించుకోవాలి, నువ్వు స్వతంత్రించుకోవాలి. ప్రశస్తమైన సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు గ్రహిద్దాం, స్వతంత్రించుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.